తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేశారు. మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రాంతాల్లో కావచ్చు, పేద బస్తీల్లో కావచ్చు, ఈరోజు అనేక రకాలుగా బ్యాంకు అకౌంట్ ఇవ్వడం ద్వారా గాని, పేద మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ కట్టి ఇవ్వడం ద్వారా గాని, ఇండ్లు ఇవ్వడం ద్వారా గాని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా గాని, లేకపోతే వంట గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం ద్వారా గాని, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేద వాళ్ళకు అందరికీ ఈరోజు సేవ చేస్తున్న విషయం, అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ 1980లో చెప్పడం జరిగింది, భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు కావాలని. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక విశ్వ నాయకుడిగా, ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన ఆదరణ కలిగిన నాయకుడిగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో గౌరవం పెరిగింది. భారతదేశం అన్నా 140 కోట్ల మంది ప్రజలన్నా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తా ఉన్నది. ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లతో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అగిలి బార్ 400 సీట్ అనేటువంటి నినాదం ఏదైతున్నదో ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు. ఇళ్లలో ఉన్నటువంటి మా తల్లులు, మా చెల్లెలు, మా మాతృమూర్తులు, మా యువకులందరూ కూడా ఈరోజు దేశంలో ఏ మూలకెళ్ళినా ప్రతి ఇంటి నినాదము అగిలే బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈరోజు ప్రతి ఇంటింట నినాదమైంది. ఇది బీజేపీ నినాదం కాదు. 140 కోట్ల మంది ప్రజల నినాదమైంది. ఇది 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి 400 సీట్లతో దేశ ప్రధానమంత్రిగా రావాలి, ఈ దేశ భవిష్యత్తు మరింత బంగారు బాటగా తీర్చిదిద్దాలని ఈ దేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది. ఏదైతే టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. గ్యారెంటీల గురించి గాలికి వదిలేశారు. గ్యారెంటీ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి తగుదు నమ్మాని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఓ రాహుల్ గాంధీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి 6 గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా, 100 రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా, ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి. హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు, ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు, పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది. ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి, ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారెంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు.